వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ, ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. ప్రేమాతి సాగరుడల్లే ముళ్ళ బాటల్లో నీలో అనంత శక్తి, యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి, మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి, ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా, ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే ఎనలేని దివ్య జ్ఞాన యోగ పట్టిలో రాజయోగంలో అందరి ఒడిదుడుకుల్లో అడుగడుగు అండై నిలిచే నడవడిక సేవలు నేర్పించి, మనసా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుని చంద్రుని ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విద్యనే పుటకై, ఓసారి తల్లి వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ, ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. ఓం శాంతి. होली हंस की विशेषताएं. रिवाइज डेट 10/1/90. आज सर्व बच्चों को विशेष आत्मा बनाने वाले बाप दादा हर एक होली हंस की विशेषता देख रहे हैं. ఈరోజు పిల్లలందరినీ విశేష ఆత్మలుగా తయారు చేసేటటువంటి బాప్ దాదా ప్రతి ఒక్క హోలీ హంస విశేషతను చూస్తూ ఉన్నారు. जैसे हंस की निर्णय शक्ति और परखने की शक्ति विशेष होती है, इसलिए ग्रहण करने की शक्ति भी विशेष है.
जो मोती और कंकड़ दोनों को परखता है और फिर निर्णय करता है, उसके बाद मोती ग्रहण करता है, कंकड़ पत्थर छोड़ देते हैं. ఇట్లా హంసకు నిర్ణయం చేసే శక్తి, పరిశీలన చేసే శక్తి, ఈ రెండు శక్తులు విశేషంగా ఉంటాయి. అందుకే గ్రహించే శక్తి కూడా విశేషంగా ఉంటుంది. ఏవి ముత్యాలు, ఏవి రాళ్ళు, ఈ రెంటిని పరిశీలన చేసుకొని తిరిగి నిర్ణయం చేయాలి. ఆ తర్వాత ముత్యాలని ఏరుకోవాలి, రాళ్ళుని వదిలేయాలి. కాబట్టి పరిశీలన, నిర్ణయం చేయాలి, గ్రహించాలి, అంటే ధారణ చేసుకోవాలి. ఈ మూడు శక్తులు విశేషత కారణంగా సంగమయుగి సరస్వతి మాకు హంస వాహనాన్ని చూపిస్తారు. तो एक सरस्वती माँ का यादगार नहीं, लेकिन माँ समान बनने वाली ज्ञान वीणा వాదిని ఆప్ సభీ హో. అయితే హంస వాహనము కేవలం ఒక్క సరస్వతీదేవి యొక్క యాద్గార్ మాత్రమే కాదు, మమ్మ సమానంగా అయ్యేటటువంటి వాళ్ళు జ్ఞాన వీణను ధరించేటటువంటి మనం కూడా అయినాము. హంస వాహనం మనకి అయింది. इस ज्ञान को धारण करने के लिए ये तीनों విశేషతాయే అతి ఆవశ్యక. ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకోవాలి అంటే ఈ మూడు విశేషతలు చాలా అవసరం ఉన్నది. పరిశీలన చేసేది, నిర్ణయం చేసేది, గ్రహించేది, ఈ మూడు శక్తులు చాలా అవసరం. आप सभी ने ब्राह्मण जीवन धारण करते ही ज्ञान द्वारा, विवेक द्वारा पहले परखने की शक्ति के आधार को पहचाना, अपने आप को पहचाना, समय को पहचाना. బ్రాహ్మణ జీవనాన్ని మనము ధారణ చేసుకున్న వెంటనే జ్ఞానము ద్వారా, మన వివేకము ద్వారా, పరిశీలన శక్తి ఆధారంతో మనము అర్థం చేసుకున్నాము. మొట్టమొదట నేను ఎవరు తెలుసుకున్నాము. సమయాన్ని, ఎటువంటి సమయము అది కూడా తెలుసుకున్నాము. బ్రాహ్మణ పరివార్కో పేచాన, బ్రాహ్మణ పరివారము గురించి మనం తెలుసుకున్నాము. అపనే శ్రేష్ఠ కర్తవ్యకో పేచాన, మనం చేయాల్సినటువంటి శ్రేష్ఠ కర్తవ్యాన్ని కూడా తెలుసుకున్నాము. ఇస్కే బాద్ నిర్ణయ కియా తబి బ్రాహ్మణ్ జీవన్ ధారణకి, తర్వాత నిర్ణయం చేసుకున్నాము, బ్రాహ్మణ జీవనంలో మనం వచ్చినాము. यह वही कल्प पहले वाला बेहद का बाप है, పరం ఆత్మా హై. వీరు అదే తండ్రి, కల్పం మొదట మనకి దొరికినటువంటి బేహద్దు తండ్రి పరం ఆత్మ అయినారు. మై బీ వహీ కల్ప పెహలే వాలి శ్రేష్ఠ ఆత్మా హూ, అధికారి ఆత్మా హూ. నేను కూడా అదే ఆత్మనైనాను, కల్పం మొదట శ్రేష్ఠ ఆత్మను అయినాను, అధికారి ఆత్మను అయినాను. ఇస్ పరక్నేకే బాద్ నిర్ణయ కియా, ఇది పరిశీలన చేసుకున్న తర్వాత నేను నిర్ణయం చేసుకున్నాను. బినా బాప్కో పరక్నేకే నిర్ణయ నహీ కర్ సక్తే హై. తండ్రిని ఎవరు అనేది తెలుసుకోకుండా నిర్ణయం చేయలేము. కయి ఆత్మాయే అభీ తక్ భీ సంబంధ సంపర్క్ మే హై, बहुत अच्छा कहती रहती है, लेकिन परमात्मा पहचान व फरकने की शक्ति ना होने के कारण निर्णय नहीं कर सकते. ఇప్పటికీ కొంతమంది ఆత్మలు సంబంధ సంపర్కంలో ఉన్నారు, చాలా బాగున్నది అంటారు. అయితే పరమాత్మన ఎవరు అనేది ఇంకా పరిశీలన శక్తి ద్వారా తెలుసుకోలేకపోతూ ఉన్నారు, నిర్ణయించుకోలేకపోతూ ఉన్నారు. क्या बनना है व क्या करना है, इसलिए ब्राह्मण जीवन धारण नहीं कर सकते. నేను ఏం అవ్వాలి, నేను ఏం చేయాలి, కారణం ఏమిటి అంటే పరమాత్మ ఎవరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే బ్రాహ్మణ జీవనంలోకి రాలేకపోతూ ఉన్నారు. జ్ఞానం తెలిసి కూడా
సంబంధ సంపర్కంలో మాత్రమే ఉంటూ ఉన్నారు. सहयोगी बनते हैं लेकिन सहजयोगी जीवन नहीं बना सकते. సహయోగిగా అవుతూ ఉన్నారు, అయితే సహజ్ యోగిగా కావటం లేదు. క్యోంకి దోనో శక్తియా నహీ హై. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఈ రెండు శక్తులు లేవన్నమాట. పరిశీలన చేసే శక్తి, నిర్ణయం చేసే శక్తి వాళ్ళకి లేవన్నమాట. ఇస్లియే హోలీ హంస నహీ బన్ సక్తే హై. అందుకే వాళ్ళు హోలీ హంసలో కాలేకపోతూ ఉన్నారు. పవిత్రతా రూపీ మోతి, అపవిత్ర రూపీ కంకడ్ దోనోంకో అలగ్ నహీ సమజ్తే. వాళ్ళకి పవిత్రత యొక్క ముత్యాలు, అపవిత్రత యొక్క రాళ్ళు ఇంకా వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. పవిత్రతకు గ్రహణ కర్నేకి శక్తి నహీ ఆ సక్తి. ఇంకా పవిత్రతను గ్రహించే శక్తి వాళ్ళకి రాలేదు. तो होली हंस की विशेषता है पहले శక్తి పరక్నా అర్థాత్ పేచాన్న. కాబట్టి హోలీ హంస యొక్క విశేషత ఏమిటి అంటే మొదట పరిశీలన చేసే శక్తి ఉండాలి, అంటే గుర్తించగలగాలి. ఆప్ హోలీ హంసమే దోనో శక్తియా హై. మనము హోలీ హంసల అయినాము అంటే మనలో ఈ రెండు శక్తులు ఉన్నాయా? పరిశీలన శక్తి, निर्णय शक्ति. क्योंकि बाप को पहचाना, अपने आप को भी पहचाना, निर्णय भी ठीक किया, तभी ब्राह्मण बने और चल रहे हो. మనలో ఈ రెండు శక్తులు ఉండబట్టే మనము తండ్రి ఎవరు తెలుసుకున్నాము, స్వయాన్ని తెలుసుకున్నాము, నిర్ణయము చేసుకున్నాము. అందుకే బ్రాహ్మణులం అయినాము, నడుస్తూ ఉన్నాము. इस बात में तो सब पक्के पास हो. ఈ విషయంలో అందరూ పక్కా పాస్ అయినారు. लेकिन जो सेवा करते हो और कर्म में आते हो, सारे दिन की दिनचर्या में जो कर्म करते हो, संबंध संपर्क में आते हो, उसमें सफलता पूर्वक हर कर्म रहे, वह हर संपर्क वाली आत्मा के संबंध में आने में सदा सफल रहे. అయితే ఏదైతే సేవ చేస్తూ ఉన్నామో మరియు కర్మలో వస్తూ ఉన్నామో, రోజంతా కూడా మన దినచర్యలో ఏ కర్మ చేస్తూ ఉన్నామో, సంబంధ సంపర్కంలో వస్తూ ఉన్నామో, అందులో సఫలతాపూర్వకంగా ప్రతి కర్మ ఉన్నదా? సంబంధ సంపర్కంలో వచ్చేటటువంటి ఆత్మ సదా సఫలతలో ఉన్నారా? हर प्रकार की सेवा मनसा वाचा कर्मणा तीनों में सफलता अनुभव हो. ప్రతి ఒక్క సేవలో మనస, వాచ, కర్మణ మూడు ప్రకారాల సేవలో సదా సఫలత అనుభవం చేస్తూ ఉన్నారా? उसका भी आधार परखने की शक्ति और निर्णय करने की शक्ति. దీనికి కూడా ఆధారమైంది పరిశీలన శక్తి మరియు నిర్ణయం చేసే శక్తి. ఈ రెండు చాలా బాగా మనలో ఉండాలి. ఇస్మే ఫుల్ పాస్ హో. ఇందులో పూర్తిగా పాస్ అయినారా? सेवा की सफलता व संपर्क में सफलता सदा ना होने के कारण చెకింగ్ करो. సేవలో సఫలత కావచ్చు మరియు సంబంధ సంపర్కంలో సఫలత కావచ్చు, రెండు సదా లేవు. దీనికి కారణం ఏమిటో చెకింగ్ చేసుకోండి. कार्य को व्यक्ति को आत्मा को परखने की शक्ति में अंतर पड़ जाता है. ఆ కార్యము, ఆ వ్యక్తిని, ఆ ఆత్మని పరిశీలన చేసే శక్తిలో మీలో తేడా వచ్చేస్తూ ఉన్నది. जिस आत्मा को जिस समय जिस विधि पूर्वक सहयोग चाहिए, वह शिक्षा चाहिए, स्नेह चाहिए, उस समय अगर परखने की शक्ति तीव्र है तो अवश्य संबंध में सफलता प्राप्त होगा. ఏ సమయంలో ఏ ఆత్మకు విధిపూర్వక సహయోగం కావాలి, లేదా శిక్షణ కావాలి, స్నేహం కావాలి, ఆ సమయంలో మీలో పరిశీలన శక్తి బాగున్నది అంటే తప్పనిసరిగా సంబంధంలో సఫలత ప్రాప్తి అవుతుంది.
లేకిన్ హోతా క్యా హై? అయితే ఏం జరుగుతూ ఉన్నది? जिस आत्मा को जो सहयोग व विधि उस समय चाहिए वो ना देकर ना परखने कर कारण अपने ढंग से उसको सहयोग देते हो व विधि अपनाते हो। అయితే ఏ ఆత్మకు ఏ సహయోగం కావాలి, ఏ విధానంతో వాళ్ళకి మనం ఇవ్వాల్సి ఉంటుందో అప్పుడు అది పరిశీలన లేని కారణంగా అది ఇవ్వకుండా మనం అనుకున్నది మన పద్ధతిలో మనము వాళ్ళకి సహయోగం ఇచ్చినాము లేదా మన వాళ్ళగా చేసుకోవాలి అనుకుంటాము. సంతుష్టతకి సఫలత నహీ హోతీ హై. అయితే అందులో సంతుష్టత యొక్క సఫలత అనేది ఉండదు. जैसे शारीरिक बीमारी को परखने की डॉक्टर को विधि ना आए तो क्या होती है? ఎట్లా డాక్టర్కి శరీరానికి రోగం ఏమిటి ఆ పరిశీలన చేసే విధానము తెలియదు అంటే ఏమవుతుంది? టీక్ होने के बजाय एक से अनेक रोग और पैदा होता है. వాళ్ళకి పరిశీలన శక్తి సరిగా లేదు అంటే ఒకదానికి బదులుగా అనేక రోగాలు కూడా పుడుతూ ఉంటాయి. तो पेशेंट को संतुष्टता की सफलता नहीं मिलती है. ఆ పేషెంట్కి సఫలత దొరకదు ఆ డాక్టర్ దగ్గర. जिसको साधारण शब्द में बाप दादा कहते हैं कि हर एक की नब्ज को पहचानो. దీనిని సాధారణ శబ్దంలో తండ్రి చెప్తారు, ప్రతి ఒక్కరూ నాడిని గుర్తించండి. చల్నా ఔర్ చలానా భీ జరూరీ హై. పిల్లలు నడుచుకోవాలి, మరి నడిపించాలి కూడా. తో క్యా కర్నా పడతా హై? దానికోసం ఏం చేయాల్సి ఉంటుంది? పహచాన్నే అర్థాత్ పరిశీలన శక్తికో తీవ్ర కర్నా పడే. పరిశీలన చేసే శక్తిని తీవ్రంగా చేసుకోవాలి. इसमें अंतर पड़ जाता है जिसको आप साधारण भाषा में कहते हो హ్యాండ్లింగ్ కా ఫరక్. ఇందులోనే తేడా వచ్చేస్తుంది. మనం మామూలు భాషలో చెప్తాము హ్యాండ్లింగ్ చేసే శక్తి అని చెప్తాం, తేడా వచ్చేస్తుంది. कहते हो ना इनकी हैंडलिंग पुरानी है इनकी नई है. यह अंतर क्यों पड़ता? ఒకరు హ్యాండ్లింగ్ చేసినట్లు ఇంకొకరు హ్యాండ్లింగ్ చేయరు. ఎందుకని తేడా వస్తూ ఉన్నది? क्योंकि हर समय हर आत्मा और हर कार्य को परखने की शक्ति चाहिए. ఎందుకంటే ప్రతి సమయము ప్రతి ఆత్మను ప్రతి కార్యంలో పరిశీలన చేసే శక్తి కావాలి. टोटल परखने की शक्ति आ गई है लेकिन विस्तार से और बेहद के परखने की शक्ति की आवश्यकता है. టోటల్గా పరిశీలన చేసే శక్తి వచ్చేసింది, విస్తారంతో బేహద్దుగా పరిశీలన చేసే శక్తి కూడా చాలా అవసరం ఉంటుంది. उस समय आत्मा की ग्रहण शक्ति कितनी है, वायुमंडल क्या है और उस आत्मा की सुनने व शिक्षा लेने की मूड कैसी है? ఆ సమయంలో ఆత్మకు గ్రహించే శక్తి ఎంత ఉన్నది, అప్పుడు వాతావరణం ఎట్లా ఉన్నది, ఆ ఆత్మకు వినేటటువంటి శిక్షణ తీసుకునేటటువంటి మూడు ఎంత ఉన్నది. जैसे कोई कमज़ोर शरीर वाला हो और उसको ज़्यादा से ज़्यादा ताकत का इंजेक्शन दे देवे तो क्या हालत होगा? ఉదాహరణకు ఒక బలహీనంగా ఉండేటటువంటి వ్యక్తికి ఎక్కువ డోసు ఉన్నటువంటి ఇంజెక్షన్ ఇచ్చినారనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? वो तो हार्ट फेल हो जाएगा, शांत में चले जाएगा. హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది, వాళ్ళు సైలెన్స్లో వెళ్ళిపోతారు. ऐसे अगर संबंध में आने वाले आत्मा कमज़ोर है, आत्मा में हिम्मत नहीं है, लेकिन आप उसको शिक्षा का डोज देते जाओ, उसका मूड समय वायुमंडल परख ना सके तो रिजल्ट क्या होगा? అదేవిధంగా బలహీనంగా ఉండేటటువంటి ఆత్మలకు ఆత్మకు ధైర్యం లేదు, మీరు వాళ్ళకి శిక్షణ ఇచ్చినారు, డోజ్ ఇచ్చినారు,
వాళ్ళ మూడ్, సమయము, వాతావరణాన్ని మీరు పరిశీలించలేదు. అప్పుడు రిజల్ట్ ఏం దొరుకుతుంది మనకి? एक तो दिल शिकस्त हो जाएगा और शक्ति ना होने के कारण ग्रहण नहीं कर सकेगा. ఒకటి వాళ్ళ మనస్సు బాధ, దిగులు కలుగుతుంది. మరి శక్తి లేని కారణంగా గ్రహించలేకపోతారు. और ही जिद और सिद्ध करने में उछलेगा. మరియు ఇంకా వాళ్ళు జిద్దు లేదా సిద్ధు చేసే దానిలోనే వాళ్ళు ఉంటారు. आपने तो अच्छी भावना से किया, लेकिन सफलता ना मिलने के कारण फरकने और निर्णय करने की शक्ति कम है. इसलिए सफलता मूर्ति बनने में परसेंटेज हो जाता है. మీరేమో మంచి భావనతో ఇచ్చినారు, అయితే సఫలత దొరకట్లేదు. కారణం ఏమిటి? పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి తక్కువ ఉన్నది. అందుకే सफलतामूर्ति कालेకపోతూ ఉన్నారు. सारा दिन के कर्म और संबंध में परखने की शक्ति की आवश्यकता हुई ना, इसलिए शिक्षा बल दो, लेकिन सब बातों को परख कर फिर कदम उठाओ. రోజంతటిలోనూ కర్మ చేసేటప్పుడు, సంబంధ సంపర్కంలో వచ్చేటప్పుడు పరిశీలన శక్తి యొక్క అవసరం ఉన్నది. భలే శిక్షణ ఎంతైనా ఇవ్వండి, అన్ని మాటలలోనూ పరిశీలనని ఉపయోగించాల్సి ఉంటుంది, పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ऐसे ही सेवा के क्षेत्र में भी अगर आत्माओं की आवश्यकता और इच्छा परखने के बिना कितना भी अच्छा ज्ञान दे दो, कितना भी मेहनत कर लो, लेकिन सफलता नहीं होगी. సేవా క్షేత్రంలో కూడా ఆత్మలో ఏది అవసరమో, వాళ్ళ కోరిక ఏమిటి, అది పరిశీలించకుండా మనం వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చినా, వాళ్ళ కోసం ఎంత కష్టపడినా సఫలత ప్రాప్తి కాదు. अच्छा अच्छा कहना तो एक रीति रस्म हो गई है, क्योंकि आप कोई बुरी बात तो कहते भी नहीं हो. విన్నవాళ్ళు బాగుంది బాగుంది అంటారు. ఇది ఒక పద్ధతి. ఏదైనా చూసినా విన్నా బాగుంది అంటారు. ఎందుకంటే మనమేమీ చెడ్డ మాటలు చెప్పటం లేదు కదా. కాబట్టి బాగుంది అనేది సర్వసాధారణం, అందరూ చెప్తూ ఉంటారు. లేకిన్ జో సఫలతా కా లక్ష్య రఖతే హో ఉస్మే సమీప అనుభవ కరు. అయితే మన లక్ష్యం ఏమిటి? సఫలత పొందాలి. ఆ లక్ష్యాన్ని సమీపంగా అనుభవం చేయాలి. उसके लिए परखने की శక్తికి ఆవశ్యకత. దానికోసం మనలో పరిశీలన శక్తి చాలా అవసరం ఉన్నది. जैसे कोई मुक्ति का इच्छुक है और उसको आप जीवन मुक्ति और मुक्ति दोनों दे दो, लेकिन वह रुचि नहीं रखेगा. కొంతమందికి ముక్తి కావాలి అనే కోరిక ఉంటుంది. మరి వాళ్ళకి మనము జీవన్ముక్తి ముక్తి ఇస్తాము అని అంటే వాళ్ళకి జీవన్ముక్తి పైన అంత రుచి ఉండదు. पानी के प्यास को 63 प्रकार के भोजन दे दो, लेकिन वह संतुष्ट पानी की बूंद से ही होगा. చాలా దాహంతో ఉన్నటువంటి వాళ్ళకి 36 రకాల భోజనం ఇచ్చినా వాళ్ళకి సంతుష్టత ఎప్పుడు వస్తుంది? ఆ నీళ్లు తాగినప్పుడే వస్తుంది. నాకీ భోజన్సే, భోజనం తినటం వాళ్ళకి సంతుష్టత కలగదు. तो मुक्ति के इच्छुक को परख कर अगर उसको मुक्ति के बारे में स्पष्टीकरण देंगे तो उसकी इच्छा भी बढ़ेगा. ఎవరికి ముక్తి కావాలనే కోరిక ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ముక్తి గురించి బాగా స్పష్టీకరణ చేయండి. అప్పుడు వాళ్ళకి ఇంకా కోరిక పెరుగుతుంది. और जीवन मुक्ति में परिवर्तन भी हो जाएगा. వాళ్ళు ఆటోమేటిక్గా జీవన్ ముక్తిలోకి పరివర్తన అవుతారు. किसी को धारणा की बातें सुनना अच्छा लगता है, उसको आप कल्प 5000 वर्ष का गीता का भगवान कौन यह बताना शुरू कर दो तो और ही इंटरेस्ट खत्म हो जाएगा.
ఎవరికైనా ధారణా మాటలు వినాలి అనని చాలా కోరిక ఉంటుంది. వాళ్ళకి మనము 5000 సంవత్సరాల యొక్క నాటకం గురించి చెప్తూ లేదా గీతా భగవంతుడు ఎవరు ఈ విషయాలు చెప్పటం ప్రారంభించినాము అనుకోండి, వాళ్ళకి ఆసక్తి వెళ్ళిపోతుంది. इसलिए सेवा में भी आत्मा की स्थिति व उसकी इच्छा क्या है उसको परखने की आवश्यकता है. కాబట్టి సేవలో ఆత్మ యొక్క స్థితి ఏమిటి, వాళ్ళ కోరిక ఏమిటి, దానిని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. సేవా మే సఫలత కా ఆధార్ కిస్ శక్తి పర్ హువా. సేవలో సఫలత ఆధారము ఏ శక్తి పైన దొరుకుతుంది? పరఖనేకి శక్తి చాయే, పరిశీలన శక్తి కావాలి. చాహే అజ్ఞాని ఆత్మాओं की सेवा, चाहे सेवा साथियों की सेवा, दोनों में सफलता का आधार एक ही है. అజ్ఞాని ఆత్మలకు చేసే సేవ కావచ్చు, లేదా సేవా సాథియోంకి చేసే సేవ కావచ్చు, రెంటిలోనూ సఫలతకు ఆధారము ఒకటే అయింది, పరిశీలన శక్తి. तो होली हंस की विशेषता सबसे पहले परखने की శక్తి को बढ़ाओ. కాబట్టి హోలీ హంసల యొక్క విశేషత ఏమిటి అంటే అన్నిటికంటే మొదట పరిశీలన శక్తి మనలో పెరగాలి. परखने की शक्ति यथार्थ है, श्रेष्ठ है तो निर्णय भी यथार्थ होगा और आप जिसको जो दान चाहते हैं वह उसमें ग्रहण करने की शक्ति स्वतः ही होगा. పరిశీలన శక్తి యథార్థంగా ఉన్నది, శ్రేష్టంగా ఉన్నది, నిర్ణయం కూడా యథార్థంగా ఉంటుంది. మరి మనము ఎవరికి ఇవ్వాలి అనుకుంటూ ఉన్నామో అది వాళ్ళు గ్రహించేటటువంటి శక్తి కూడా వాళ్ళకి స్వతహాగా వస్తుంది. और क्या बन जाएगा, నెంబర్ 1 సఫలతామూర్తి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఖచ్చితంగా సఫలతామూర్తి నెంబర్ 1గా అవుతారు. चाहे सेवा में चाहे संबंध में लक्ष्य को प्राप्त करने के लिए लक्ष्యం को धारण करो. కాబట్టి సేవలో కావచ్చు, సంబంధ సంపర్కంలో కావచ్చు, మన లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి అంటే ఈ లక్షణాలను ధారణ చేసుకోవాలి. तो सारे दिन में ये चेक करो, सारे दिन की दिनचर्या में परखने की शक्ति कहाँ तक यथार्थ हुई और कहाँ करेक्शन एडिशन करने की आवश्यकता रही. కాబట్టి రోజంతా కూడా ఇదే చెకింగ్ చేసుకోండి. దినచర్యలో పరిశీలన శక్తి ఎంతవరకు యథార్థంగా ఉన్నది, ఇంకా ఎక్కడ కరెక్షన్ ఎడిషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇది చూసుకోవాలి. करने के बाद करेक्शन अपने आप पे होती जरूरी है. చేసిన తర్వాత కరెక్షన్ దానికదే అవుతూ ఉంటుంది. क्योंकि दिव्य बुद्धि का वरदान सबको मिला हुआ है. ఎందుకంటే దివ్య బుద్ధి యొక్క వరదానము అందరికీ ప్రాప్తి అయింది. चाहे समस्या के वश, समय व परिस्थिति के वश व कोई आत्माओं के संग के वश, माया द्वारा मनमत के वश उस समय परवश हो जाते हैं. लेकिन समय परिस्थिति संग का प्रभाव मनमत का प्रभाव जब हल्का हो जाता है फिर दिव्य बुद्धि अपना काम करती है, जिसको आप लोग कहते हो जोश से होश में आ गए हैं. ఒక్కొక్కసారి సమస్యలకు వశం కావచ్చు, సమయము పరిస్థితికి వశమైపోయి ఉంటాము. కొంతమంది ఆత్మల యొక్క స్నేహం యొక్క ప్రభావానికి వశమై ఉండొచ్చు, మాయా ద్వారా మన్మథానికి వశమై ఉండొచ్చు. ఆ సమయంలో పరవశ అయిపోయి ఉంటాము. అయితే సమయము, పరిస్థితి, సంఘక ప్రభావం, మన్మత్ ప్రభావము ఎప్పుడు తేలికగా అయిపోతుందో అప్పుడు దివ్య బుద్ధి మళ్ళీ తనకు తాను పనిచేయటం ప్రారంభిస్తుంది. దానికే మనం చెప్తాము, వాళ్ళకి మళ్ళీ స్పృహలోకి వచ్చినారు అని చెప్తాము.
फिर महसूस होता है कि यह కరెక్షన్ व ఎడిషన్ होनी चाहिए थी వ करनी है. ఆ తర్వాత వాళ్ళకి అనుభవం అవుతుంది, ఇంకా నా పురుషార్థంలో ఈ కరెక్షన్ చేసుకోవాలి, ఇది ఎడిషన్ చేసుకోవాలి అని తెలిసిపోతుంది. लेकिन रजिस्टर में व कर्मों का हिसाब के किताब में दाग नहीं, लेकिन బిందీతో పడగయి. అయితే తర్వాత మనము కరెక్షన్ చేసుకున్నాము అంటే మన రిజిస్టర్లో కావచ్చు, మన కర్మల లెక్కాచారంలో కావచ్చు, మరక లేకపోయినా ఒక చిన్న బిందువైనా పడి ఉంటుంది. బిల్కుల్ సాఫ్తో నహీ రహానా ఇస్లియే కహా జాతా హై కర్మం కీ లీలా అతి గుహ్య హై. అంటే పూర్తిగా పరిశుద్ధం ఉండదు, ఒక చిన్న చుక్కైనా మిగిలి ఉంటుంది. అందుకే చెప్తారు కర్మల యొక్క లీల అతి గుహ్యమైనటువంటిది, అంటే అతి సూక్ష్మమైనటువంటిది. టీచర్స్తో కర్మోంకి లీలాకో అచ్చి రీతి జాన్ గయే హో. టీచర్స్కి ఈ కర్మల యొక్క ప్రభావము ఎట్లా ఉంటుంది ఇది బాగా తెలుసుకున్నారు కదా. టీచర్స్ సారా దిన్ క్యా గీత్ గాతే హై कि वाह मेरा శ్రేష్ఠ కర్మం की లీలా. టీచర్స్ రోజంతా కూడా ఎప్పుడు ఏ పాట పాడుకుంటూ ఉండాలి? ఆహా, నా శ్రేష్ఠ కర్మల భాగ్యం ఎంత గొప్పది అనుకోవాలి. కర్మోం కే గహన్ గతి की లీలా నహీ హై, శ్రేష్ఠ కర్మోం की లీలా. అయ్యో, నేను చేసిన కర్మలు యొక్క సూక్ష్మ ప్రభావము ఎట్లా ఉన్నది అనుకోకూడదు, నా శ్రేష్ఠ కర్మల యొక్క లీల అని మనసులో పాడుకోవాలి. దునియా వాలేతో హర్ కర్మమే హర్ కదమ్మే కర్మోం కో హీ కూర్తే రహతే హై. హాయ్ మేరే కర్మ. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మలను, వాళ్ళు వేసే ప్రతి అడుగును వాళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు, నష్టపోతూనే ఉంటున్నారు. అందుకే అయ్యో నేను చేసుకున్న కర్మ అని బాధపడతారు. ఆప్ కెహెంగే వా శ్రేష్ఠ కర్మ. అయితే మనం అట్లా బాధపడము, మనం చెప్తాము ఆహా నేను ఎంత శ్రేష్ఠ కర్మ చేసుకుంటూ ఉన్నాను అనే సంతోషంలో ఉంటాము. అవి ఇస్మే ఔర్ ఆగే బడో కి సదా వా శ్రేష్ఠ కర్మ హో సాధారణ కరం నహి. కాబట్టి ఇందులో సదా ముందుకి పోతూ ఉండండి. సదా నేను చేసుకున్న ఎంత శ్రేష్ఠ కర్మ అని సంతోషించండి, సాధారణ కర్మ కాదు. कर्मों को कूटना तो खत्म हो गया, लेकिन श्रेष्ठ कर्म हो इसमें अंडरलाइन करना है. ते కర్మల గురించి మనము నష్టపోతూ వచ్చినాము, అదేమో సమాప్తం చేసుకున్నాము. అయితే ఇప్పుడు శ్రేష్ఠ కర్మలు మనం ఎంత చేస్తూ ఉన్నామో అండర్లైన్ చేసుకోవాలి. अगर मिक्स कर्म है, साधारण भी है, श्रेष्ठ भी है, तो सफलता भी मिक्स हो जाता है. ఒకవేళ మనం చేసేటటువంటి కర్మ రెండూ మిక్స్ అయ్యి ఉంటే, అంటే సాధారణ కర్మను ఉన్నది, శ్రేష్ఠ కర్మను ఉన్నది, అంటే సఫలత కూడా మిక్స్ అయ్యే దొరుకుతుంది. अभी विशेष अटेंशन यह देना है, సాధారణత को విశేషతా में పరివర్తన్ కరో. కాబట్టి ఇప్పుడు విశేషంగా దీనిపైన అటెన్షన్ ఇవ్వాలి, సాధారణతను శ్రేష్టంగా పరివర్తన చేసుకోవాలి. इस पर भी कभी सुनाएंगे कि बाप दादा हर एक की रोज़ की दिनचर्या में क्या क्या देखते हैं. దీని గురించి బాబా మళ్ళీ ఇంకొకసారి చెప్తారు. బాప్ దాదా ప్రతిరోజు కూడా దినచర్యలో ఏమేమి చూస్తారు అనే విషయాలు. సాధారణత కితనీ హై और విశేషత కితనీ హై, యహ్ రిజల్ట్ దేఖ్తే రహతే హై. సాధారణత ఎంత ఉన్నది, విశేషత ఎంత ఉన్నది, ఈ రిజల్ట్ బాబా చూస్తూ ఉన్నారు. बाप दादा के पास देखने के साधन इतने हैं जो एक ही समय देश विदेश के सभी बच्चों को देख सकते हैं. बाप दादा के पास చూసేటటువంటి సాధనాలు ఉన్నాయి. ఒకే సమయంలో దేశ విదేశాలు సర్వ పిల్లల యొక్క కర్మల గతి చూడగలుగుతారు.
अलग अलग देखने की आवश्यकता नहीं है. వేరువేరుగా చూడవలసిన పనే లేదు. 5 मिनट में सबका पता लग पड़ जाता है. 5 నిమిషాలలో బాబా అందరి కర్మల గతి చూడగలుగుతారు. बच्चों के वाह वाह के गीत भी गाते हैं. साथ साथ समान बनाने की एम से చెక్ भी करते हैं. పిల్లలు ఒకవైపు వాహ్ వాహ్ పాటను పాడుకుంటూ ఉంటారు. జతలో బాప్ సమాన్ అయ్యేటటువంటి చెకింగ్ ఏదైతే ఉందో, అది లక్ష్యం ఏదైతే ఉందో అది చెకింగ్ చేసుకుంటారు. సునాయా థానా కి బాప్ కి స్నేహ బాప్ కి పహచాన్ ఇస్మే తో సబ్ పాస్ హో. అంటే బాబా చెప్పారు కదా, బాబా పైన స్నేహము, బాబాని తెలుసుకునేది, ఇందులో అందరూ పాస్ అయినారు. కభీ కభీతో కమాల్కే కామ్ భీ కర్తే హై. అప్పుడప్పుడు చాలా అద్భుతమైన పని కూడా చేస్తూ ఉంటారు. అచ్చీ కమాల్ హై, నాకీ ధమాల్ వాలీ కమాల్ హై. మంచి అద్భుతాలు చేస్తారు, అంతేకాని చెడులో అద్భుతాలు చేయరు. కోయి బచ్చే డమాల్కి భీ కమాల్ కర్తే హై. కొంతమంది పిల్లలు చాలా డిస్సర్వీస్లో కూడా అద్భుతం చేస్తారు. హోతీ ధమాల్ హై లేకిన్ కేతే హై ఏతో హమారీ కమాల్ హై. వాళ్ళకి ఇది కూడా తెలియదు, నేను ఎంతో అద్భుతం చేశాను అనుకుంటారు, అయితే అది ఎంతో డిస్సర్వీస్ అనేది వాళ్ళకి తెలియదు. ఇస్లియే బాప్ దాదా కేతే పరఖ్నేకి శక్తి కో బడావో. కాబట్టి బాబా చెప్తారు, పరిశీలన శక్తిని పెంచుకోండి. अपने कर्मों को भी परख सकेगा और दूसरों के कर्म को भी यथार्थ परख सकेगा. మనం చేసే కర్మను పరిశీలన చేసుకోగలవచ్చు, ఇతరుల కర్మలను కూడా యథార్థంగా పరిశీలన చేయవచ్చు. ఉల్టేకో సుల్టా నహీ కహెంగే. ఎప్పుడూ కూడా తలక్రిందులు దాన్ని ఇది కరెక్టు అనని చెప్పం కదా. యహ్ పరఖ్నేకి శక్తికి కమీ హై. ఒకవేళ ఏదైనా ఉల్టాగా ఉంది, తలక్రిందులుగా ఉంది, ఇది కరెక్టు అని చెప్పేది అంటే పరిశీలన శక్తి వాళ్ళల్లో తక్కువ ఉన్నది అని చెప్పేదన్నమాట. ఔర్ సదా ఏక్ బాత్ యాద్ రఖో సబ్కే లియే కహ్ రహీ హై. కభీ భీ కోయి ఐసే వ్యర్థ వ సాధారణ కర్మ కర్తే హో और अपने आप को पहचाना नहीं सकते हो कि ये राइट है व रॉन्ग है. जब ऐसी परिस्थिति आती है, वशीभूत हो जाते हैं, उस समय ऐसी परिस्थिति में सिद्धि को प्राप्त करने की శ్రేష్ఠ విధి క్యా హై. బాబా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తూ ఉన్నారు. ఇది అందరి కోసము చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఏదైనా అట్లా వ్యర్థము లేదా సాధారణ కర్మ చేస్తారు, ఆ సమయంలో మిమ్మల్ని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు, మీకు అర్థం కావటం లేదు ఆ సమయంలో ఇది కరెక్టా లేదా తప్ప. అటువంటి పరిస్థితి వస్తుంది, వశీభూత అయిపోయి ఉంటారు. ఆ సమయంలో అటువంటి పరిస్థితిలో సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలి అంటే దానికి శ్రేష్ఠ విధానం ఏమిటో తెలుసా? క్యోంకి ఉస్ సమయ అపనీ బుద్ధితో వశీభూత్ హై. ఎందుకంటే ఆ సమయంలో మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఇది రైటా రాంగా అనని. ఎందుకంటే మీ బుద్ధి వశీభూత అయిపోయి ఉన్నది. రైట్ కో భీ రాంగ్ సమజ్తే హో, రాంగ్ కో రాంగ్ నహీ సమజ్తే హో, రైట్ సమజ్తే హో. బుద్ధి వశీభూతమైన కారణంతో రైట్ కూడా రాంగ్ అనుకుంటూ ఉన్నారు, రాంగ్ని రాంగ్ అనుకోవటం లేదు, రాంగ్ని రైట్ అనుకుంటూ ఉన్నారు. ఫిర్ జిద్ కరేంగే యా సిద్ధ్ కరేంగే. ఆ సమయంలో ఒకటా జిద్దు చేస్తారు లేదా సిద్ధు చేసేకి పోతారు. యహ నిషానీ హై వశీభూత్ బుద్ధికి. ఇది ఈ వశీభూతులు అయినటువంటి బుద్ధి వాళ్ళ గుర్తు అన్నమాట. ఒకటి జిద్దు చేస్తారు లేదా సిద్ధు చేస్తారు. ఐసే సమయ పర్ సదైవ్ ఏక్ బాప్ దాదాకి శ్రేష్ఠ మత్ యాద్ రఖో. అటువంటి సమయంలో సదా ఒక్క బాప్ దాదా యొక్క
శ్రేష్ఠ మతాన్ని గుర్తుపెట్టుకోండి. जिन्हों को बाप ने निमित्त बनाया है वह निमित्त आत्माएं जो डायरेक्शन देती है उसका महत्व देना चाहिए. ఆ సమయంలో ఇది గుర్తు పెట్టుకోండి, బాబా ఎవరిని నిమిత్తంగా పెట్టినారో ఆ నిమిత్తమైన ఆత్మలు ఏం డైరెక్షన్ ఇస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పేదానికి మహత్వాన్ని ఇవ్వాలి. उस समय यह नहीं सोचो कि निमित्त बने हुए शायद कोई के कहने से कह रही है इसमें धोखा खा लेता हूँ. ఆ సమయంలో ఈ విధంగా అనుకోవద్దు, నిమిత్తమైనటువంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఏదో చెప్పటం వల్ల చెప్తూ ఉన్నారు అనుకని మోసపోవద్దు. निमित्त बनी हुई श्रेष्ठ आत्माओं द्वारा जो शिक्षा डायरेक्शन मिलती है उसके उस समय महत्व देने से अगर कोई बुरी बात भी होगा तो आप जिम्मेवारी नहीं हैं. నిమిత్తమైనటువంటి శ్రేష్ఠ ఆత్మల ద్వారా ఏదైతే శిక్షణ దొరుకుతుంది, ఏదైతే డైరెక్షన్ దొరుకుతుంది, ఆ సమయంలో దానికి మహత్వాన్ని ఇచ్చినారు అంటే అప్పుడు అది చెడ్డది అయినా ఆ జవాబుదారీ మీ పైన ఉండదు. जैसे ब्रह्मा बाप के लिए सदा कहते हैं कि अगर ब्रह्मा द्वारा कोई गलती भी होगी तो वह गलती भी बदल के आपके प्रति सही हो जाएगा. ఎప్పుడూ శివబాబా చెప్తూ ఉండేవాళ్ళు బ్రహ్మ బాబా కోసము. ఒకవేళ బ్రహ్మ ద్వారా ఏదైనా పొరపాటు జరిగింది అంటే ఆ పొరపాటు కూడా మారిపోయి అది మీకోసం అది కరెక్ట్ అవుతుంది. तो ऐसे निमित्त बनी हुई आत्माओं प्रति कभी भी व्यर्थ संकल्प नहीं उठना चाहिए. కాబట్టి ఎప్పుడూ కూడా నిమిత్తమైనటువంటి ఆత్మల ప్రతి వ్యర్థ సంకల్పాలు ఎప్పుడూ కూడా రాకూడదు. मानो कोई ऐसे फैसला भी दे देते हैं जो आपको ठीक नहीं लगता है लेकिन आप उसमें जिम्मेवार नहीं हैं. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ నిర్ణయాలు మీకు కరెక్ట్గా లేవు అనిపించినా కూడా దాని జవాబుదారీ మీ పైన లేదు. ఆప్కా పాప్ నహీ బనేగా, అది మీకోసం పాపం కాదు. ఆప్కా కామ్ ఠీక్ హో జాయేగా క్యూంకీ బాప్ బైఠా హై, మీరు చేసేటటువంటి పని కరెక్టే అవుతుంది ఎందుకంటే బాబా పైన ఉన్నారు. పాప్ కో భీ బదల్ లేగా, బాబా పాపాన్ని కూడా మార్చేస్తారు. यह गुह्य रहस्य है, गुप्त मिशनरी है, इसलिए निमित्त बनी हुई श्रेष्ठ आत्माओं के श्रेष्ठ डायरेक्शन के महत्व से कार्य में लगाओ. కాబట్టి ఇది గుప్తంగా జరిగేటటువంటి కార్యం అన్నమాట. నిమిత్తంగా ఉన్నటువంటి శ్రేష్ఠ ఆత్మల శ్రేష్ఠ డైరెక్షన్ని దాని మహత్వాన్ని తెలుసుకొని కార్యంలో ఉపయోగించండి. ఉస్మే ఆప్కా భీ ఫాయిదా హై, నుక్సాన్ భీ బదల్కర్ ఫాయిదా మే హో జాయేగా, అందులో మీకే లాభం ఉంటుంది, నష్టం కూడా లాభంలోకి మారిపోతుంది. ఏహ్ బాప్కి గ్యారంటీ హై, సమझा, ఇది బాబా ఇచ్చేటటువంటి గ్యారంటీ అన్నమాట. इसलिए सुनाया कि कर्मों की लीला बड़ी विचित्र है, बाप जिम्मेवारी है. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు కర్మల లీల చాలా లోతైనటువంటిది, చాలా విచిత్రమైనటువంటిది. బాబా దీని బాధ్యత తీసుకుంటారు. जिनको निमित्त बनाया है उसका भी जिम्मेवार बाप है. ఎవరిని నిమిత్తంగా చేసినారో ఆ జవాబుదారీ బాబా పైన ఉంటుంది. ఆప్కే పాప్ కో బదల్నే కా భీ జిమ్మేవార్ హై, మీరు మనం చేసే పాపాన్ని మార్చగలిగే బాధ్యత బాబా పైన ఉన్నది. ఐసే నిమిత్త నహీ బనాయా, సోచ్ సమజ్ కే డ్రామా కే లా ముజీద్ నిమిత్ బనాయా గయా హై. ఊరికే ఎట్లంటే అట్లా నిమిత్తంగా పెట్టలేదు, బాగా ఆలోచించి తెలుసుకొని డ్రామా యొక్క నియమం అనుసారంగా నిమిత్తంగా తయారు చేస్తున్నారు. समझा,
అర్థమైంది కదా కర్మల యొక్క లోతు ఎంత గుహ్యమైనటువంటిది. टीचर्स को अच्छा लगता है ना, इसमें फ़ायदा है, बोझ हल्का हो गया. టీచర్స్కి ఇది చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో చాలా లాభం ఉన్నది, మీ బరువంతా చాలా తేలికగా అయిపోయింది. कोई भी बात आएगा तो कहेंगे निमित्त बने हुए बड़े. ఏదైనా విషయం వచ్చింది అంటే మనసులో ఇది అనుకోండి, నిమిత్తంగా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళే తెలుస్తుంది. హల్కా హో జాయేగా, వాళ్ళపైన వదిలేయండి, మీరు తేలికైపోతారు. లేకిన్ సిర్ఫ్ कहने మాత్ర नहीं, సమझने మాత్ర, స్నేహ మాత్ర, స్వమాన్ మాత్ర హో. అయితే కేవలం నోటితో చెప్పే మాత్రమే కాదు, అర్థం చేసుకోవాలి, స్నేహం ఉండాలి, స్వమాన్ కూడా ఇవ్వాలి. इन गुह्य बातों को बाप जाने और जो समझदार बच्चे हैं वह जाने. ఈ సూక్ష్మమైనటువంటి మాటలు బాబానే తెలుసుకుంటా, బాబాకు తెలుసు, మరియు అర్థం చేసుకునే పిల్లలు ఇవి తెలుసుకుంటారు. నిమిత్త బనీ హుయి ఆత్మాओं के लिए कुछ भी कहना అర్థాత్ బాప్ के लिए कहना. నిమిత్తమైనటువంటి ఆత్మల ప్రతి ఏం చెప్పినా దాని అర్థం ఏమిటి అంటే బాబా కోసం చెప్పేది అనని. నిమిత్త బాప్నే బనాయా హైనా, వాళ్ళని నిమిత్తంగా బాబానే కదా పెట్టింది. బాప్సే జాదా ఆప్కో పరఖనేకి శక్తి హై. బాబా కంటే మీకు ఎక్కువ ఉన్నదా పరిశీలన శక్తి? తో బాప్ దాదా కా అతి స్నేహ సభీ బచ్చోం సే హై, ఐసే నహీ కి నిమిత్త బనే హుయే సే హీ ప్యార్ హై. బాప్ దాదాకు పిల్లలందరిపైన ప్రీతి ఉన్నది, ఇట్లా అనుకోవద్దు, కేవలం నిమిత్తంగా ఉండేటటువంటి వాళ్ళపైనే ప్రీతి ఉన్నది అట్లా లేదు. दूसरों से नहीं है, ये भी प्यार के कारण है, డైరెక్షన్ దేతే హై. బాబాకి ప్రీతి ఉన్న కారణమేంతోనే డైరెక్షన్స్ ఇస్తారు. ప్యార్ నహీ హోతా తో కేతే జైసే చల్ రహే చల్తే. ప్రీతి లేదు అంటే ఇట్లా అంటారు, మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలో అట్లా నడుచుకోండి. ప్రీతి ఉన్నది కాబట్టే బాబా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. जब इतनी हिम्मत रखी है और ब्राह्मण जीवन में चल रहे हो, उड़ रहे हो, तो छोटी सी कमजोरी भी क्यों रह जाए. ఇంత ధైర్యంగా బ్రాహ్మణ జీవనంలో నడుస్తూ ఉన్నాము, ఎగురుతూ ఉన్నాము, ఇంత చిన్న బలహీనతను కూడా ఎందుకు, చిన్న చిన్న బలహీనతలు ఎందుకు ఉండాలి? यह है प्यार, ప్యార్ వాలేకే కమి కభీ నహీ దేఖ్ సక్తి. ఇది బాబాకు మనపైన ఉండే ప్రీతి. ఎవరిపైన ప్రీతి ఉంటుందో వాళ్ళల్లో ఉండేటటువంటి లోపాలను చూడలేరు. యహ్ హై ప్యార్ కే నిషాని, ఇదే ప్రేమకు గుర్తన్నమాట. జిస్సే దిల్ కా సచ్చా ప్యార్ హోతా హై, ఉస్కీ కమీ కో హమేషా అప్నీ కమీ సమజ్తే హై. ఎవరిపైన సత్యమైన ప్రీతి ఉంటుందో వాళ్ళల్లో ఉండేటటువంటి లోపాలు, బలహీనతలు సదా అవి మనవిగా అనిపిస్తూ ఉంటాయి. कोई भी कार्य करो तो कभी भी कोई हलचल के वातावरण के प्रभाव में नहीं आओ. ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఎప్పుడు అలజడి వాతావరణ ప్రభావంలోకి రావద్దు. अपना प्रभाव डालो तो वह आपके प्रभाव में आ जाएगा. మన ప్రభావం వాళ్ళపైన వేసినాము అంటే వాళ్ళు మన ప్రభావంలోకి వచ్చేస్తారు. और दिल से यही निकलेगा कि సఫలతా హమారా జనం సిద్ధ అధికార హై. అప్పుడు వాళ్ళకి మనసులో అనిపిస్తుంది, సఫలత జనం సిద్ధ అధికారము అనిపిస్తుంది. హిమ్మత్ కా బహుత్ మహత్వ హై, కభీ కిసీ బాత్ మే ఘబరావో నహీ. ధైర్యానికే చాలా మహత్వం ఉంటుంది, ఎప్పుడూ ఏ మాటలోనూ గాబరా పడకూడదు. హజార్ బుజాయే వాలా आप भी हो, బాప్ की हजार బుజాయే आपकी भी तो हुई. 1000 భుజాలు కలిగినటువంటి మనము బాగా బాబాకు ఉన్నాము, 1000 సహస్ర భుజాలు కలిగిన తండ్రి మనకి ఉన్నారు. अच्छा, चारों ओर के सदा परखने की शक्ति की విశేష ఆత్మావోంకో. నలువైపులా ఉన్నటువంటి సదా పరిశీలన శక్తి కలిగిన విశేష ఆత్మలకు
सदा हर कर्म और संबंध में श्रेष्ठ सफलता प्राप्त करने वाली सफलता मूर्ति आत्माओं को सदा ప్రతి కర్మ సంబంధంలో శ్రేష్ఠ సఫలతను ప్రాప్తి చేసుకునేటటువంటి సఫలతామూర్తి ఆత్మలకు सदा हिम्मत और शुभ भावना शुभ कामना द्वारा परिवर्तन करने वाले शक्तिशाली आत्माओं को सदा धैर्यము మరియు శుభ భావన శుభ కామన ద్వారా పరివర్తన చేసేటటువంటి శక్తిశాలి ఆత్మలకు सदा वाह मेरा श्रेष्ठ कर्म के खुशी के गीत गाने वाली बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। सदा वाह मेरा श्रेष्ठ भाग्य श्रेष्ठ कर्म ఈ ఖుషి పాట పాడేటటువంటి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్కారాలు। वरदान शांति की शक्ति से संस्कार मिलन द्वारा सर्व कार्य सफल करने वाले सदा निर्विघ्न भव। शांति शक्ति द्वारा संस्कार मिलनम द्वारा सर्व कार्याలు सफलम చేసుకునే వారే सदा निर्विघ्न भव। सदा निर्विघ्न वही रह सकते जो सी फादर फॉलो फादर करता है। సదా నిర్విఘ్నంగా వారే ఉండగలుగుతారు ఎవరు सी फादर फॉलो फादर చేస్తూ ఉంటారు। सी सिस्टर सी ब्रदर करने से हलचल होती है, इसलिए अब बाप को फॉलो करते हुए बाप समान संस्कार बनाओ तो संस्कार मिलन की रास करते हुए सदा निर्विघ्न रहेंगे। सी सिस्टर सी ब्रदर ఎప్పుడైతే అవుతుందో అప్పుడే అలజడి అవుతుంది। కాబట్టి బాబాని ఫాలో చేయాలి, బాబా సమానంగా సంస్కారాన్ని తయారు చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయాలి। సదా నిర్విఘ్న रहेंगे, అప్పుడే నిర్విఘ్నంగా ఉంటాము। शांति की शक्ति से अथवा शांति रहने से कितना भी बड़ा विघ्न सहज समाप्त हो जाता है। సైలెన్స్ పవర్ ద్వారా శాంతిగా ఉండటం వల్ల ఎంత పెద్ద విఘ్నమైన సహజంగా సమాప్తమైపోతుంది। और सर्व कार्य स्वतः संपन्न हो जाता है, అన్ని కార్యాలు స్వతహాగా సంపన్నమైపోతాయి। स्लोगन त्रिकालदर्शी वह है जो किसी भी बात को एक काल की दृष्टि से नहीं देखते, हर बात में कल्याण समझते हैं। త్రికాలదర్శి వారే అవుతారు, ఏ మాటను ఒకే కాలం దృష్టితో చూడరు, మూడు కాలాలతో చూస్తారు। ప్రతి మాటలోనూ కళ్యాణం ఏది ఉందో అది తెలుసుకుంటారు। अच्छा, ओम शांति। ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ లాలే 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 భారత భూమిలో పుట్టాము, తానే నని నానే నని పాపం మోజుల పడ్డాము। ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులు పడ్డాము। రాముడు కృష్ణుడు ఇబ్రాహీము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము। ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ, అంతటి వీరుడు రావణుడైనా
ధన్యమై నిజాత్మజ్ఞాన శక్తి శివబాబా సేవలోనే దొరికేను మనకు ముక్తి ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము సనాతన దేవి దేవత ధర్మంతో నిర్వికారతతో ప్రధానం 16 పూర్తి కళలతో సత్యయుగంలో మృత్యుంజయులైరి అందరూ త్రేతాయుగంలోనూ ఒకే రాజ్యం ఒకే ధర్మం శాంతి సౌఖ్యం ఉంటూ రెండు కళలు తరిగి ఆ సూర్యవంశమంతా సతో సామాన్యులుగా 12 జన్మలెత్తి దేవతలే రాను రాను క్షత్రియులయ్యారు ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మర్చి పాపం మోజుల పడ్డాము ద్వాపరయుగమందు వైశ్యులు అష్టకళలతో 21 జన్మలెత్తిరి అరిషడ్వర్గాలకు లోనై బలహీనులై శక్తిని కోల్పోయిరి జ్ఞానము తగ్గి శూద్ర వర్ణంగా మారి తమో గుణంలో 42 జన్మలు ఎత్తి కలియుగాన వాళ్ళే గత జ్ఞానమంత పోయి పరమాత్మను చేరి అసలైన దారి మరిచి వ్యర్థంగా జన్మంతా గడిపేస్తున్నారు ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము రాముడు కృష్ణుడు ఇబ్రాహిము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరు వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మర్చాము ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ అంతటి వీరుడు రావణుడైన చెయ్యే వెయ్యేలేని సీతాత్మయోగ శక్తి పొందాలి పంచవీర పనులు కాపాడలేని ద్రౌపది మానము కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తి పొందాలి నీ జన్మ ధన్యమయి నిజాత్మ జ్ఞాన శక్తి శివబాబా సేవలోనే దొరకేను మనకు ముక్తి ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులో పడ్డాము